రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. కొన్ని తరాల పాటు ఎస్వి రంగారావు గారి పేరు మాత్రమే జ్ఞాపకం వచ్చే విధంగా అద్భుతమైనటువంటి నటనా కౌశలంతో కేవలం ఆంధ్ర ప్రేక్షకుల్ని మాత్రమే కాకుండా తమిళ ప్రేక్షకుల్ని, ఆ మాటకు వస్తే ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ గర్వంగా తలెత్తుకునే విధంగా తన నటనా ప్రతిభను చూపించినటువంటి మహానటుడు ఎస్వి రంగారావు గారు. వారి జయంతి ఈరోజు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే పంతం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పంతం కొండలరావు గారు జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది క్రమం తప్పకుండా 10 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పెరిగినటువంటి, పుట్టింది నూజివీడులో అయినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో పెరిగి ఇక్కడి నుంచే వారి మేనమామ గారి ద్వారా సినిమా రంగంలోకి వెళ్ళినటువంటి ఎస్వి రంగారావు గారు అనతి కాలంలోనే పాతాళ భైరవి సినిమాతోటి అద్భుతమైనటువంటి పేరు తెచ్చుకుని కొన్ని దశాబ్దాల పాటు మహానటుడిగా కీర్తించబడినటువంటి సందర్భంలో వారి జయంతిని, వర్ధంతిని కూడా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నటువంటి కొండలరావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, అదేవిధంగా ఇక్కడ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు ఈ గోదావరి బిడ్డలుగా, ఈ గోదావరి సంస్కృతిని ప్రతిబింబించే విధంగా అందరు నాయకులు కూడా ఒక వేదిక మీదకి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాం. ఈ సందర్భంగా సినిమాటోగ్రఫీని కూడా నా శాఖల్లో ఒక శాఖగా ఉంది కనుక సినిమా రంగానికి చెందినటువంటి ఎస్వి రంగారావు గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ, అదేవిధంగా ఇక్కడ సినిమా రంగాన్ని అభివృద్ధి చేయవలసిన ఆవశ్యకతను కూడా ఈ మధ్యకాలంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్మాతలతో కలిసి కూర్చుని మాట్లాడటం జరిగింది. కేవలం ఇక్కడ షూటింగ్స్ మాత్రమే జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం అందమైన లొకేషన్స్ని ఎక్స్ప్లాయిట్ చేసి అద్భుతంగా ఆ లొకేషన్స్ని సెల్యులాయిడ్ మీదకి తీసుకొస్తున్నారు. కానీ ఇక్కడ కూడా మౌలిక సదుపాయాలు ఏర్పడాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం తెలంగాణలోనే ఆ రకమైనటువంటి స్టూడియోల నిర్మాణం కాకుండా సినిమా రంగానికి సంబంధించినటువంటి అనేక వసతుల్ని ఈ ప్రాంతంలో కల్పించడానికి ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సిద్ధంగా ఉంది. అయితే దాన్ని అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత మాత్రం సినిమా రంగానికి చెందినవారు. ఎందుకంటే ఇప్పుడు చేసే కార్యక్రమాలన్నీ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్తోనే జరుగుతూ ఉన్నాయి. పీపీపీ మోడ్ అంటున్నాం మనం. కేవలం ప్రభుత్వం ఇవన్నీ చేయలేదు కనుక ప్రైవేట్ రంగం అంటే సినిమా రంగంలో ఉన్నటువంటి నిర్మాతలు కూడా, స్టూడియో ఓనర్లు కూడా వారు ముందుకొచ్చి పెట్టుబడులు పెడితే ఇక్కడ స్థలాల్ని కేటాయించి తద్వారా ఇక్కడ స్టూడియోల నిర్మాణం కానీ, డబ్బింగ్ థియేటర్ కానివ్వండి, రీ రికార్డింగ్ థియేటర్లు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఏర్పరచుకోవడానికి అవసరమైన సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం ముందుకు వస్తుందనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ, ఈ ప్రాంతం ముఖ్యంగా అటుపక్క వైజాగ్ కానీ, ఇటు తిరుపతి కానివ్వండి, విజయవాడ కానివ్వండి, ముఖ్యంగా అన్ని రకాల కనెక్టివిటీ ఉన్నటువంటి రాజమండ్రి కానివ్వండి, ఇక్కడ అఖండ గోదావరి ఉంది, కోనసీమ ఉంది, కడియం నర్సరీలు ఉన్నాయి. వీటన్నిటితో కలిపినటువంటి ఒక అద్భుతమైన ప్రదేశంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని షూటింగులకి, అదేవిధంగా పర్యాటకానికి కూడా ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఉంది కనుక ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి పెద్ద పెట్టుబడిదారులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. రండి, వచ్చి మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టండి. మీకు లాభసాటిగా ఉండే విధంగా, సింగిల్ విండోగా మీకు అన్ని లైసెన్సులు ఇచ్చే విధంగా, 10 మంది దగ్గరికి వెళ్ళక్కర్లేకుండా సింగిల్ విండోలోనే మీకు అన్ని లైసెన్సులు వచ్చే విధంగా కూడా ప్రభుత్వం ముందుకు వస్తుందనేటువంటి మాటను తెలియజేస్తూ, ఈ ప్రాంతాన్ని కళలకి కాణాచి అంటాం. అలాంటి కళలు ఫరిడి వెళ్ళడానికి శ్రీ వీరేశలింగం పంతులు గారు పుట్టిన గడ్డ, ప్రకాశం పంతులు గారు నడయాడినటువంటి ఈ ప్రాంతాన్ని అద్భుతంగా తయారు చేయడానికి మాకు ఒక అవకాశం కల్పించండి అని చెప్పి ప్రైవేట్ పెట్టుబడిదారులందరికీ తెలియజేస్తూ, మొత్తంగా అందరం కలిసి స్టేక్ హోల్డర్స్ అయినటువంటి ప్రజలు, పెట్టుబడిదారులు, ప్రభుత్వం అందరూ కలిసి దీని ఒక అందమైనటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దుదాం అనేటువంటి మాటను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా ఇందాకే నేను చెప్పాను, దుర్గా మూవీ టోన్ అనేటువంటిది మొట్టమొదటి స్టూడియో తెలుగు సినిమాకి సంబంధించి. అది ధవళేశ్వరంలో ఉండేది. నిడమర్తి దుర్గయ్య గారని ఈ రాజమండ్రి పురప్రముఖులైన వారి పేరు మీద, వారి తాతగారి పేరు మీద దుర్గా మూవీ టోన్ అనేటువంటి దాన్ని ఇక్కడ ప్రారంభించారు. ఇక్కడ షూటింగ్లు జరిగేవి. అదే ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనుకుంటాను నేను ధవళేశ్వరంలో. అది ఇవాళ ఆ రకంగా ఉంది. మొట్టమొదటి స్టూడియో నిర్మించిన ఈ ప్రాంతంలోనే అటువంటి స్టూడియోలు మరింతగా రావాల్సిన అవసరాన్ని గుర్తించాలని అందరికీ తెలియజేసుకుంటూ, దీని మీద హేవలాక్ ఇప్పుడు రైల్వే మినిస్ట్రీలో ఉన్నటువంటి దాన్ని ఆ రోజుల్లో రమారా 13 కోట్లు చెల్లించి, అప్పుడు ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు ఎంపీగా ఉన్నారు, రౌత్ సూర్యప్రకాశ్రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, అప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నాను. అందరం కలిసి దానికి ఒక ప్రయత్నం చేసాం. ఇవాళ అది టూరిజం డిపార్ట్మెంట్కి వచ్చింది. ఆ రకంగా ఉన్నటువంటి హేవలాక్ బ్రిడ్జిని, అదేవిధంగా కింద ఉన్నటువంటి బ్రిడ్జి లంకని, అదేవిధంగా ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి యువనేత మన ఆదిరెడ్డి వాసు గారు కూడా ఆ ఆలోచనలో ఉన్నారు. అందరం కలిసి
దీన్ని అదేవిధంగా పిచ్చుకుల్లంకనే పక్కనే ఉన్నటువంటి కడియం నర్సరీల్ని అన్నింటినీ కలిపి ఒక టూరిజం హబ్గా తయారు చేయడానికి, ఒక సర్క్యూట్గా తయారు చేసి టెంపుల్ టూరిజం అనేటువంటిది ఇప్పుడు బాగా పెరుగుతూ ఉంది. హెరిటేజ్ టూరిజం అనేది మన రాజమండ్రికి బాగా సూటబుల్. అదేవిధంగా హెల్త్ టూరిజం, రిసార్ట్స్ కట్టి అందులో వెల్నెస్ సెంటర్లు పెట్టడం, స్పాలు పెట్టడం, ఆ రకంగా ఆరోగ్యాన్ని కూడా కాపాడటం లాంటి టూరిజం డెవలప్ అవుతుంది. వీటన్నిటికీ ఒక హబ్గా తయారు చేయడానికి నెమ్మదిగా కార్యాచరణ ఏర్పాటు చేసుకుని అమలు చేయడానికి ప్రయత్నిస్తాం అనేటువంటి మాట తెలియజేస్తాం. ఇవాళ మనం ఇంతగా ఎక్కడైతే పర్యాటక అభివృద్ధి జరగాలని మనం కోరుకుంటున్నామో, ఏవైతే సందర్శకులను ఎక్కువగా ఆకర్షించేటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ. అయితే ఇవాళ మనం చూసాం గత ప్రభుత్వంలో ఎంత దుర్మార్గం జరిగిందో. ఇవాళ తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి మరో అంశం, అక్కడ పులివెందుల్లో 4 స్టార్ హోటల్ కడతాం, అది టూరిజం తరఫున చేయాలనేటువంటి ఆలోచన చేసి 12 కోట్ల పైచిలకు దాన్ని కొని దాన్ని అభివృద్ధి చేయడానికి 27 కోట్ల రూపాయలు వెచ్చించి దానికి ఆ రోజున ఉన్నటువంటి పర్యాటక అభివృద్ధి సంస్థ ఏదైతే ఉందో దాని చైర్మన్ గారు కానీ అక్కడ ఉన్నటువంటి వారు కానీ ఇచ్చినటువంటి శాంక్షన్లు ఏవైతే ఉన్నాయో ఇవి దారుణమైన అంశాలు. పులివెందులు ఎవరు వెళ్తారండి? పులివెందులు వెళ్ళి అక్కడ సందర్శకులు వెళ్ళేటువంటి ప్రాంతం అది. తిరుపతిలో డెవలప్ చేయండి, అర్థం ఉంది. వైజాగ్లో డెవలప్ చేయండి, అర్థం ఉంది. రాజమండ్రిలో చేయండి, విజయవాడలో చేయండి, ఇంకా అనేక ప్రాంతాలు సుందరమైన ప్రాంతాలు ఉన్నాయి. అక్కడికి మనం 4 స్టార్ ఫెసిలిటీ తోటి సందర్శకులను ఆకర్షించడానికి పెట్టాలి. కానీ పులివెందులు లాంటి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి తమ సొంత మనుషులకి పూర్తి స్థాయిలో లాభం చేకూర్చడానికి ఆనాటి ప్రభుత్వం చేసిన పని ఏంటంటే, అక్కడ ఖాళీగా ఉన్నటువంటి ఒక స్థలాన్ని, ఖాళీగా ఉన్నటువంటి ఒక బిల్డింగ్ని 4 స్టార్ హోటల్గా రూపొందించడానికి, దాన్ని పర్యాటక అభివృద్ధి కేంద్రం తరపున దాన్ని కేటాయించడం అనేటువంటిది తీవ్రంగా తప్పు పట్టాల్సినటువంటి అంశం. ఈ విషయంలో నేను చెప్తున్నాను, ఏదైతే పర్యాటక శాఖ ఉందో దాంట్లో కూడా ప్రక్షాళన చాలా అవసరం. గత ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి పద్ధతులు, ఆ రోజున వారు పెట్టుకున్నటువంటి ఉద్యోగస్తులు అనేక మంది చాలా రకాలుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు ఉపయోగపడే విధంగా, వాళ్ళు లబ్ధి పొందే విధంగా అనేక అసందర్భపు ప్రాజెక్టులన్నీ కూడా చేపట్టారు. అందులో భాగమే పులివెందుల ప్రాజెక్టు. మేము ఒకటే మనవి చేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మొత్తం మనం పర్యాటక శాఖను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అనేక మంది దొంగలు ఉన్నారు అందులో. వాళ్ళందరూ గత ప్రభుత్వం తాలూకు మైండ్ సెట్తోనే నడుస్తున్నారు. వాళ్ళందరినీ ప్రక్షాళన చేసి సరికొత్త టీముతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి జరగాలనే విషయంలో మేము కృతనిశ్చయంతో ఉన్నాం అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. కార్యక్రమాల్లో ఎస్వి రంగారావు గారి జయంతి కూడా ఒక భాగం మా ట్రస్ట్ యాక్టివిటీల్లో. అందులో ఇది 106వ జయంతి ఎస్వి రంగారావు గారిది ఈ సంవత్సరం చేయడం జరుగుతుంది. ఇది సుమారుగా ఇప్పుడు 10 ఏళ్ళు నుండి 11వ సంవత్సరంలోకి అడుగుతాం. ఇది మెగాస్టార్ చిరంజీవి గారు ఆ రోజు ప్రతిష్ఠించారు ఈ విగ్రహాన్ని. అదేవిధంగా ఆయన ఆ రోజు టూరిజం మంత్రి కింద ఉండగా ఈవేళ టూరిజం శాఖ మంత్రిగా మన కందుల దుర్గేష్ గారు రాష్ట్ర మంత్రివర్యులు ఆయన రావడం కూడా అభినందనీయం. ఆయన కూడా మాకు ఈ విగ్రహ దాత. అలాగే పెద్దలందరూ కూడా ప్రజాప్రతినిధులు కానీ, ట్రస్ట్ సభ్యులు కానీ, ఎస్వీఆర్ కల్చరల్ అసోసియేషను, అలాగే నగర చిరంజీవి యువత కొత్తపేట రాజా ఆధ్వర్యంలోనూ, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోనూ ఎప్పుడూ ఘనంగా చేస్తున్నాం. అయితే ఈ సంవత్సరం మన కందుల దుర్గేష్ గారు మంత్రివర్యులుగా అయ్యి రాజమండ్రిలో మొట్టమొదటి కార్యక్రమం ఇక్కడ పాల్గొనడంతో ఆయన కూడా ఈ 3 అసోసియేషన్లు సంయుక్తంగా ఘనంగా సత్కరించడం జరిగింది. ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అందరూ రావడం, అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మా ట్రస్ట్ యాక్టివిటీలు అన్నీ కూడా సుమారు 12 ఏళ్ల నుండి స్టార్ట్ చేసాం. ఏ ఒక్కటి కూడా ఆపకుండా ఇప్పటివరకు జరుపుతూ ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నా మిత్రులు, నా స్నేహితులు, నాకు అన్ని రకాల నేనంటే ఇష్టపడే పెద్దలు, అన్ని పార్టీలకి సంబంధించి కులాలకి మతాలకి అతీతంగా ఎప్పుడూ నా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా నా వెన్నంటుండి నేను చేసే ప్రతి మంచి కార్యక్రమానికి సహకరిస్తున్న వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.